ఇది వచ్చేసి చేంజ్ అనమాట. చేంజ్ అని చేస్తుంది. సమాధి ఎక్కడ ఉంది నాకు కనిపించలేదు. సమాధిని చూడడానికి వచ్చామంటే నమ్ముతారా? నమ్మండి. ఇక్కడ స్టోరీ ఏంటంటే బ్రిటిష్ అతను వాయనాడికి దారి కనుక్కున్నాడు అనమాట. కనుక్కునేటప్పుడు ఒక స్థానిక వ్యక్తిని తీసుకెళ్ళి కనుక్కున్నాడు. కానీ నేను ఒక్కరినే కనుక్కున్నానని చెప్పడానికి అతన్ని చంపేసి ఇక్కడ పాల్పెట్టాడనమాట. అతను వచ్చి అందరినీ పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉండేవాడు. అందుకని ఒక తాంత్రికుడు వచ్చేసి ఆ ఆత్మని ఇలా చైన్స్తో బంధించాడు అనమాట. సో ఇదే ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. ఇంతా యూట్యూబ్లో చూసే తెలుసుకోండి గైస్. మళ్ళీ మీకు అదే దారబోసాను దండాలు. ఇదే ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీ మినివాల్. బాయ్. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే వాయనాడు అల్ట్రా పార్క్కి వెళ్ళిపోతున్నాం. ఈ పార్క్లో అయితే మనకి అన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. లైక్ బంగీ జంప్, బాలీ స్వింగ్, కపుల్ స్వింగ్ అండ్ జిప్ లైన్. అదైతే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నిల్చుంటే వాయనాడ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో వీఆర్ గోయింగ్ నౌ. ఇప్పుడు దారి తప్పిపోయినాం అనమాట. మళ్ళీ దారి మా కోతులు. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? తర్వాత జిప్ లైన్. జిప్ లైన్లో ఏముండదు గైస్. బాలీ స్వింగ్, కెఫే, ఫ్యామిలీ స్వింగ్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో వి విల్ గో దట్. ఇది ఎలా ఫీల్ అవుతున్నా? చూడడానికే భయం వేస్తున్నాయి. ఇలా తిరుగు. చూడడానికే భయం వేస్తున్నా. డ్రోన్ డ్రోన్ కీర్తి అయితే అన్ని స్వింగులు చేసేస్తుంది అనమాట. కీర్తి చాలా భయం గైస్. నీకు అస్సలు లేదు గైస్. సిగ్గు లేదు గైస్. నాకైతే అస్సలు భయం లేదు. ఏ స్వింగ్ అయినా చేసేస్తా. నేనన్నా చెప్తున్నాను గైస్ భయం ఉందని. మేడం గారు కళ్ళల్లో వచ్చి నీళ్ళు వచ్చాక తెలిసింది. అంత లేదు నేను కీర్తితో యా బెటర్. ఇది ఎందుకు ఇది అస్సలు లేదు. ఎగ్జిబిషన్ పోతే ఇంకా మళ్ళీ బాలీ స్వింగ్ ఒకటి.